హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 23 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో దిస్ ఈస్ ద లాస్ట్ థర్డ్ వీడియో. సో దీని తర్వాత ఇంకొక 2 వీడియోస్ లో మనకి ఒక ఫిజిక్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మన యొక్క కెమిస్ట్రీ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేసి అండ్ అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా 2 పార్ట్స్ లో యొక్క మ్యాగ్నెటిజం డేటాను డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూసిన వాళ్ళకి ఒక క్లాస్ అయితే స్మూత్గా వెళ్ళిపోతుంది. అంటే అన్ని పార్ట్స్ కూడా మీకు అర్థమైపోతాయి. ఈజీగా నాకంటే ముందుగానే మీరు ఆన్సర్ చేయగలరు. ఒకవేళ మీరు కనుక ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడకుండా ఈ యొక్క క్లాస్ చూస్తే మాత్రం మీకు ఏమీ అర్థం కాదు. అంత కొత్తగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక కంటిన్యూటీగా చూడండి వీడియోస్ అన్ని కూడా ప్రాపర్ ఆర్డర్లో. అప్పుడు మీకు సబ్జెక్టు మనకు క్లియర్గా అర్థం అవడంతో పాటు మీకు లైఫ్ లాంగ్ కూడా గుర్తుంటుంది. ఓకే, సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ కింద వాటిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి. ఓకే, సో అసలు స్టేట్మెంట్స్ ఏంటి వాటి గురించి చూద్దాం. ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ కెన్ బి ఫౌండ్ బై ప్లేసింగ్ ఏ మ్యాగ్నెటిక్ కంపాస్ ఎట్ దట్ పాయింట్. సో ఒక బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర దిశను ఆ యొక్క బిందువు వద్ద అయస్కాంత దిక్సూచిని ఉంచడం ద్వారా తెలుసుకోవచ్చు. ఎస్, సో మనం ఒక ప్లేట్ కనుక తీసుకొని దాంట్లో మనం ఒక రాడ్ కనుక పెట్టినట్లయితే దానికి కనుక విద్యుత్ శక్తి కనుక మనం సప్లై చేసినట్లయితే అప్పుడు దాంట్లో మనం మొత్తం కూడా ఆ యొక్క ఫీల్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏది మనం ఆ యొక్క మ్యాగ్నెటిక్ పౌడర్ కనుక వేస్తే, లేదు మన దగ్గర మ్యాగ్నెటిక్ పౌడర్ కనుక లేకుంటే అప్పుడు ఏం చేయొచ్చు, ఈ యొక్క దిక్సూచిలో ముళ్ళు ఉంటుంది కదా, ముళ్ళు ఈ విధంగా ఉంటుంది, నార్త్ సౌత్ ఈ యొక్క మధ్యలో స్మూత్గా వేలాడి తీసినటువంటిది. సో దాన్ని ఇక్కడ మనం ప్లే చేసి ఈ విధంగా అదంతా కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో వీటికి సంబంధించి ఏమైనా డయాగ్రామ్ ఉందా అంటే ఎస్ ఉంది. ఇదే వీడియోలో మీకు లాస్ట్ క్వశ్చన్లో ఆ యొక్క డయాగ్రామ్ చూపిస్తా. ఎందుకంటే అక్కడ డయాగ్రామ్ చూసిన తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ చూస్తారు కదా రెండోసారి వీడియో, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏ విధంగా డైరెక్షన్ వస్తుందని. రెండోది, ఏ ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ నీడిల్ పాయింట్స్ ఇన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. సో స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి అయస్కాంత సూది లేదా ఆ యొక్క నిడిల్ అనేది ఈశాన్య దిశను సూచిస్తుంది. ఈశాన్యాన్ని చూపిస్తుందా? యాక్చువల్గా దిక్సూచి దేన్ని చూపిస్తుందండి? నార్త్ను కదా, కాబట్టి ఇది కాదు, అంటే సెకండ్ది కాదు. సో ఇది పోయింది, ఇది పోయింది. సో రెండు ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. అండ్ నెక్స్ట్, అయస్కాంత ధృవాల వద్ద అయస్కాంత బల రేఖలు దట్టంగా ఉంటాయి. సో ధృవాలు అంటే ఏంటి? పోల్స్, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అనేది ఉంటుంది కదా. సో ఆ యొక్క పోల్స్ దగ్గరనే కదా అన్ని కూడా వచ్చి కలిసి, సో అవన్నీ వచ్చి దగ్గర కలిసి ఇదే పాయింట్. కాబట్టి ఇక్కడ ఎక్కుంటాయి, ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క రేంజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి దట్టంగా ఉంటాయి. అందుకే విమానాలను కానీ అండ్ అదేవిధంగా ఎస్పెషల్లీ రాకెట్స్ లాంచ్ చేసేటప్పుడు ఈ యొక్క భూమికి భూమధ్య రేఖ ఉంటుంది కదా, భూమధ్య రేఖ వద్ద నుంచే ప్రయోగాలు చేస్తారు కానీ ధృవాల వద్ద నుంచి ప్రయోగం చేయరు. రాకెట్ లాంచింగ్ అనేది ధృవాల వద్ద అవ్వదు, ఓన్లీ ఈ యొక్క భూమధ్య రేఖ నుంచి. ఎందుకంటే ఇక్కడ నుంచి రెండు సైడ్ల నుంచి కూడా దూరం సమానంగా ఉంటుంది అండ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువగా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ నుంచి మనం లాంచ్ చేస్తే ఏమవుతుంది, ఈజీగా మనం అనుకున్నటువంటి లొకేషన్ కి తక్కువ ఫ్యూయల్తో వెళ్ళిపోతుంది. అదే ధృవాల నుంచి రాకెట్ లాంచింగ్ ఎప్పుడైనా చూసిరా? మీరు అనుకున్నారా ధృవాల దగ్గర ఇక్కడ రాకెట్ లాంచింగ్ చేయట్లేరని? ఎందుకు? అక్కడి యొక్క ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాకెట్ పైకి వెళ్ళడానికి ఎంత ఫ్యూయల్ పడుతుందో దానికంటే ఎక్కువ ఫ్యూయల్ కూడా అది కింది నుంచి వచ్చినటువంటి ఫోర్స్ ని రిపల్స్ చేయడానికి ఉపయోగించాల్సి వస్తుంది. దానివల్ల ఎక్కువ దూరం ఎగరలేక మళ్ళీ తిరిగి అక్కడనే పడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది 1-3. సో ఆప్షన్ ఏ. అండ్ ఇది కూడా చూద్దాం. ఒక నిర్దిష్ట బిందువు వద్ద రెండు అయస్కాంత బల రేఖలు కలవగలవు. కలుస్తాయి ఎన్ని దానికి? ఇట్లా రేఖలు అనేవి కలుస్తాయి. దీని దానికి కూడా ఇండివిజువల్గా ఉంటుంది కదా. రైలు పట్టాలు ఎప్పటికి కలవు, సేమ్ అదేవిధంగా ఈ యొక్క విద్యుత్ బల రేఖలు కూడా కలవవు. ఓకేనా, ప్యారలల్ గా ఒకదానికి ఒకటి ఇట్లా ఉంటాయి ఆ యొక్క పర్టికులర్ పాయింట్ లో. సో అవి కూడా కలవు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద ప్యాటర్న్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్ ఈజ్ సిమిలర్ టు ఏ. విద్యుత్ మోసేటటువంటి సోలనాయిడ్ కారణంగా అయస్కాంత క్షేత్ర రేఖల యొక్క నమూనా డాష్ ను పోలి ఉంటుంది. సో అవి ఏ రూపంలో ఉంటాయి? బారాయస్కందమా, లేకపోతే వృత్తాకార వలయమా, లేకపోతే అవి సరళతీగ మోడల్లో ఉంటాయా, లేకపోతే అవి ఏ మోడల్లో ఉంటాయి? చెప్పండి, అవి ఏ మోడల్లో ఉంటాయి? అయస్కాంత క్షేత్ర రేఖల యొక్క నమూనా మనకి ఒక సోలనాయిడ్ ప్రకారంగా అవి బార్ మ్యాగ్నెట్ లెక్క ఉండడం జరుగుతుంది. ఓకేనా, అవి బార్ మ్యాగ్నెట్ సంబంధించినటువంటి డేటాను పోలి ఉంటుంది. ఈ యొక్క సోలనాయిడ్ ఎట్లుంటది? సో ఈ విధంగా ఒక హాలో పైప్ తీసుకుంటే దానిపైన మనం మొత్తం కూడా వైరింగ్ చేస్తాం. వైరింగ్ చేసిన తర్వాత దానికి ఎలక్ట్రిసిటీ సప్లై చేసి ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెట్ లెక్క అవుతుంది. అండ్ దీని చుట్టూ మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని ఈ విధంగా వస్తాయి. అవునా, సో ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని వస్తాయి. సో ఇది మొత్తం కూడా మనం తీసుకుంటే ఈ యొక్క పీస్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం విజువల్గా మనం డేటా అనాలిసిస్ చేస్తే బార్ మ్యాగ్నెట్ ఏ విధంగా పనిచేస్తే సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. ఓకే, సో ఇది బార్ మ్యాగ్నెట్ అనుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒక బార్ మ్యాగ్నెట్ లెక్క మనం తీసుకోవచ్చు. And next question. If the forefinger indicates the direction of the magnetic field and the thumb shows the direction of a conductor, the middle finger will show the direction of the induced current. When the thumb, forefinger and middle finger are
స్ట్రెచ్డ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, దిస్ ఈస్ కాల్డ్. సో ఈ మ్యాటర్ అంతా ఏంటిది, మనకు డైరెక్ట్ గా ఒక దాని యొక్క డెఫినేషన్ సంబంధించి అంటే దానికి సంబంధించి డేటా అనేది ఇవ్వడం జరిగింది. అదేంటిది, సో ఇదేంటిది మ్యాటర్ అంతా కూడా ఫ్లెమింగ్స్, చెప్పండి ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఓకే, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఇక్కడ ఏం చూపిస్తుంది, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఏం చూపిస్తుంది, థంబ్ అంటే మన యొక్క బొటన వేలు. ఓకే, మన యొక్క బొటన వేలు సో ఆ యొక్క డేటాను చూపిస్తుంది. అండ్ దాంతోపాటు చూపుడు వేలు, మధ్య వేలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. చూపుడు వేలు అండ్ అదేవిధంగా మధ్య వేలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ కి మ్యాచ్ అవుతుంది కాబట్టి వాటి ద్వారా ఆన్సర్ ఫ్లెమింగ్ యొక్క కుడి చేతి నియమం, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఈ యొక్క డయాగ్రామ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు. ఇన్ డెప్త్ వెళ్ళాల్సినటువంటి పాయింట్స్ కూడా ఏం లేవు. ఒక డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, అదే డేటా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఏది ఫోర్ ఫింగర్, ఇంకో డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపుడు వేలు ఇదే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ ద కండక్టర్ ఏది థంబ్. సో ఇక్కడ కండక్టర్ అంటే ఇగో ఈ ఫోర్ సంబంధించినటువంటి డేటా. అండ్ మిడిల్ ఫింగర్ అనేది మనకు ఇండ్యూజ్డ్ కరెంట్ సంబంధించి డేటా. ఇక్కడ కనిపిస్తుంది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏంటిది మిడిల్ ఫింగర్, అవునా, సేమ్ ఇదే విధంగా. అండ్ ఇక్కడ ఏమన్నా పర్పెండిక్యులర్, దీనికి యాంగిల్ ఎంత 90, దీనికి యాంగిల్ ఎంత 90, మరి దీనికి యాంగిల్ ఎంత 90, అంతే. Which of the following rules or laws correctly describe the direction of force, magnetic field and current at the same instant? సో మనకి కింది వాటిలో ఏ నియమం ద్వారా లేదా ఏ సిద్ధాంతం ద్వారా బల దిశ, అయస్కాంత క్షేత్రం అండ్ అదేవిధంగా విద్యుత్ యొక్క దిశను సరిగ్గా వివరిస్తుంది. సరిగ్గా వివరించేది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే, ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి నియమం అనేది మనకు క్లియర్గా ఈ మూడింటికి సంబంధించి డేటాని ఇస్తుంది. సో ఇది కరెంట్ యొక్క దిశ, ఇదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ అదేవిధంగా ఇక్కడికి వెళ్ళిపోతే మనకు ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా అంతే సేమ్ 90 యాంగిల్ ఉంటుంది. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ 0, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కండక్టర్ విల్ బి. ఓకేనా, సో ఒక వాహకం గుండా ప్రవహించేటటువంటి విద్యుత్ దిశకు అయస్కాంత క్షేత్ర దిశకు మధ్య కోణం అంటే 0 అంట. అయితే వాహకంపై పనిచేసేటటువంటి బలం ఏ విధంగా ఉంటుంది. ఓకేనా, సో విద్యుత్ దిశ, అయస్కాంత క్షేత్ర దిశ. సో ఇక్కడ చూడండి విద్యుత్ దిశ అంటే ఇది అండ్ అయస్కాంత క్షేత్ర దిశ అంటే ఇది. యాక్చువల్గా 90 ఉంటే అప్పుడు ఫోర్స్ అనేది ఈ విధంగా వస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఈ రెండు కూడా ఇదే డైరెక్షన్లో ఉన్నాయంట, ఒకే డైరెక్షన్లో. యాంగిల్ 0 అయినప్పుడు ఫోర్స్ ఏమవుతుంది, ఫోర్స్ కూడా మనకి ఎక్కడనే వచ్చేస్తుంది కాబట్టి 0 అవుతుంది. దట్ మీన్స్ నో వర్క్ ఈస్ డన్. ఓకే, సో వర్క్ డన్ అవ్వకుండా మనకు ఫోర్స్ కూడా ఏమి ఉండదు, దాంట్లో బలం ఏముంటుంది, ఏముండదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్, శూన్యం. అండ్ నెక్స్ట్ ద ఫీడ్ ప్రొడ్యూస్డ్ బై ఎంట్రన్స్ ఆఫ్ ఏ కాయిల్ ఈస్ డాష్ టైమ్స్ దట్ ఆఫ్ ఏ సింగిల్ టర్న్. సో ఒక తీగ చుట్ట యొక్క ఎన్ చుట్ల ద్వారా ఏర్పడేటటువంటి క్షేత్రం ఒకే చుట్ట కంటే డాష్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ గా అనుకున్నాం ఎన్ చుట్లు ఉంటే అది ఎన్ రెట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎన్ రెట్లుగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ చుట్లు కనుక ఉంటే ఒక చుట్టు కంటే ఎన్ రెట్లు ఎక్కువ ఉంటాయి, ఎన్ రెట్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వాజ్ డిస్కవర్డ్ బై. సో విద్యుదయస్కాంత ప్రేరణ ఎవరు కనుగొనడం జరిగింది. సో ఐజాక్ న్యూటన్, మైకేల్ ఫారడే, వోల్టా, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఎవరు ఫ్రెండ్స్ మనకి ఇది కనిపెట్టింది, ఎవరండి ఇది కనిపెట్టింది, మైకేల్ ఫారడే. ఓకే, ఫారడే. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏ ప్రోటాన్ ఈస్ ప్రొజెక్టెడ్ ఇంటూ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఎక్స్పెరిమెంట్ బై ఇట్ ఈస్. సో పటంలో చూపిన విధంగా ఒక ప్రోటాన్ అనేది మనకు అయస్కాంత క్షేత్రంగా ప్రొజెక్ట్ చేస్తే దెన్ అప్పుడు దాని ద్వారా బలప్రయోగం యొక్క దిశ ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో ఆ యొక్క డేటాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇదంతా ఒక సమతలం లెక్క తీసుకుంటే, ఒక కాగితం యొక్క సమతలం లెక్క తీసుకుంటే దానిపైన మనకి ఇది కనిపించడం జరుగుతుంది. ఆ యొక్క కాగితం యొక్క సమతలం అంటే ఇంటూ ద ప్లేన్ ఆఫ్ పేపర్. సో కాగితం యొక్క సమతలం పైకి రావడం జరుగుతుంది ఆ యొక్క ప్రోటాన్ సంబంధించినటువంటి ఆ యొక్క క్షేత్రం సంబంధించి డేటా ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇన్సైడ్ ఏ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్ ఈస్. సో దిస్ ఈస్ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్. ఇది మనకు సోలనాయిడ్ అనడం జరుగుతుంది. విద్యుత్ ప్రవాహాన్ని మోసేటటువంటి సోలనాయిడ్ లోపల అయస్కాంత క్షేత్ర బలం ఏ విధంగా ఉంటుంది, దీని లోపల అయస్కాంత క్షేత్రం యొక్క బలం ఏ విధంగా ఉంటుంది. సో ఆప్షన్స్ ఏమున్నాయి, చివరిలో తక్కువ, మధ్యలో ఎక్కువ, ఏకరీతి మరియు 0 కానీ చివరిలో ఎక్కువ, మధ్యలో తక్కువ అండ్ అదేవిధంగా శూన్యం. ఓకే, 0. ఓకే, సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమన్నాడు, సోలనాయిడ్ లోపట అన్నాడు. ఓకేనా, సోలనాయిడ్ లోపట. సో సోలనాయిడ్ లోపట అంటే ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇదంతా కూడా సోలనాయిడ్. ఓకేనా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు సోలనాయిడ్ లోపట. ఓకే, ఇందులో లైన్లు ఎట్లున్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి అండ్ దాంతోపాటు స్ట్రైట్గా ఉన్నాయి.
కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, ఏకరీతిగా ఉన్నాయి. అండ్ దీంట్లో వైర్ లేకుండా ఉన్నాయా అంటే దట్ మీన్స్ ఎట్లాంటి లైన్స్ లేకుండా ఉన్నాయా, ఉన్నాయి కదా, కాబట్టి అది శూన్యం కాదు. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఏకరీతిగా మరియు సున్నా కానటువంటిది. సో అయస్కాంతం మనకు ఆ యొక్క క్షేత్రబలం ఎట్లుంటుంది లోపల, సోలనాయిడ్ లోపల ఇగో ఇదే విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ యానిమేషన్ చూడండి, గాలోనోమీటర్ సంబంధించినటువంటి డేటా. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, సార్ ఇది కదిలిస్తే ఎట్లా మూవ్ అవుతుంది ఏంది అనేది. ఇక్కడ యానిమేషన్ తీసుకొచ్చినాం, అందుకే మీకు డిజిటల్ బోర్డు పైన కాకుండా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు రీజన్ కూడా ఇదే. మీకు ఇక్కడ ఇట్లాంటి యానిమేషన్స్ అయితే క్లియర్ కనిపిస్తాయని. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళినప్పుడు కదులుతున్నప్పుడు మాత్రమే, ఇక్కడ చూడండి అది బయటకు వచ్చినప్పుడు మాత్రమే, ఓకేనా, మనకు ఆ యొక్క వేరియేషన్ కనిపిస్తుంది. సో చూడండి, ఇది ముందర కదులుతున్నప్పుడు మాత్రమే ఇక్కడ దాకా వచ్చింది. అది కదలడం ఆగిపోగానే ఆటోమేటిక్ ఏమైపోయింది, జీరోకి వచ్చేసింది. ఓకే, ఇక్కడ జీరో ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అనుకోండి, ఇక్కడ 3 అనుకోండి, 1 2 1 2. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ చూడండి, దాని దగ్గరికి వెళ్తున్నా కొద్దీ పాజిటివ్ వస్తుంది, అంటే పాజిటివ్ సైన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ దాన్ని దూరంగా జరుపుతున్నా కొద్ది ఏమవుతుంది, నెగిటివ్ సైన్ వస్తుంది. దీన్ని జరపడం ఆగంగానే మళ్ళీ జీరోకి పడిపోతుంది. అంటే మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకు ఈ యొక్క డేటా అనేది ఇండ్యూస్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. ఎట్లాంటి మూమెంట్ లేకుంటే ఎట్లాంటి కరెంట్ అనేది మూవ్ అయితే అవ్వట్లేదు. ఓకే, అంటే ఎట్లాంటి కరెంట్ అనేది జనరేట్ అవ్వట్లేదు. అది మనకు ఉన్నటువంటి మేజర్ డేటా. దెన్ ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు మన యొక్క కాన్సెప్ట్ ని చూద్దాం. ఏ మ్యాగ్నెట్ వెన్ మూవ్డ్ నన్ ఏ కాయిల్ produces an induced potential difference in the coil. What happens when we increase the speed of the magnet near the coil? ఒక అయస్కాంతం ఒక తీగ చుట్టను కనుక కదిలించినప్పుడు మన తీగ చుట్టలో ప్రేరిత పొటెన్షియల్ భేదాన్ని కనుక ఉత్పత్తి చేస్తే ఆ తీగ చుట్ట దగ్గర మనకి ఒక అయస్కాంతం యొక్క వేగాన్ని పెంచితే ఏం జరుగుతుంది. ఇక్కడ చూడండి, దీని యొక్క వేగాన్ని పెంచితే ఏమైంది, ఈ యొక్క డేటా అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది కదా, దీని యొక్క అవుట్కమ్ అనేది ఫాస్ట్గా వస్తుంది కదా. సో అదే డేటా. సో ఇక్కడ స్పీడ్ పెంచితే ఏమైంది, పొటెన్షియల్ భేదం అదే విధంగా ఉంటుందా, ఉండదు. తీగ చుట్టలో ప్రేరిత యొక్క డేటా ఏమవుతుంది, ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా, అలాగే ఉంటుందా, అలాగే ఉంటుంది. తగ్గుతుందా, తగ్గదు. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా విజువల్ గా. సో దాన్ని మనం కదిలిస్తున్నా కొద్ది ఏమవుతుంది, ఇక్కడ మనకు ఆ యొక్క డేటా అనేది వేరియేషన్ వస్తుంది కదా. సో దీన్నే మనం ఒక నిమిషానికి కొన్ని వందల నుంచి వేల సార్లు మనం దాన్ని కదిలిస్తాం. కదిలిచ్చినప్పుడు మనకు ఆ యొక్క డేటా అనేది కంటిన్యూగా ఈ యొక్క ప్లస్ అండ్ మైనస్ లెక్క వచ్చేసి అవుట్కమ్ అనేది రావడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ ఫర్ ఏ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్? విద్యుత్తును మోసేటటువంటి సరళ వాహకానికి సంబంధించి కింది ప్రకటనలు ఏది నిజమైనటువంటిది? సో మనకి ఒక సరళ వాహకం సంబంధించి ఒక డేటా కనుక తీసుకుంటే ఇది మనకు మేజర్గా యొక్క రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అయితే రావడం జరుగుతుందని, దీని బేస్ పైన ఒక డేటా అయితే క్లియర్గా అర్థమవుతుంది. వాటిపైన మీకు కమాండ్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటిది, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ కండక్టర్ ఎట్ ద సెంటర్. సో అయస్కాంత బలరేఖలు మధ్యలో వాహకంతో కూడినటువంటి కేంద్రీకృత వలయాలు. సో దీని యొక్క డయాగ్రామ్ తీసుకుంటే మధ్యలో యొక్క బొటన్ వేలు ఈ విధంగా కరెంట్ డేటా తీసుకుంటే దీని చుట్టూగా ఈ విధంగా ఏమాడుతున్నాయి, మొత్తం ఈ విధంగా కేంద్రీకృత అంటే ఏకకేంద్ర వలయాలు ఏర్పడతాయి. కాబట్టి ఇది కరెక్టే. వాహకం నుంచి దూరం కదులుతున్నా కూడా అయస్కాంత క్షేత్ర బలం పెరుగుతుంది. వాహకం నుంచి దూరంగా వెళ్తున్నా కొద్ది అయస్కాంత క్షేత్రఫలం ఎట్లా పెరుగుతుందండి, పడిపోతుంది కదా, కాబట్టి ఇది కాదు. కుడి చేతి బొటన్ వేలు నియమాన్ని ఉపయోగించి అయస్కాంత క్షేత్ర దిశను కనిపెట్టవచ్చు, అంటే నిర్ణయించవచ్చు. ఎస్. సో ఇది కనుక పైకి ఉంది అనుకోండి, ఆటోమేటిక్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈ విధంగా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డేటా, డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉంటుంది. వెళ్ళి రివర్స్ ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇది కూడా కరెక్టే కాబట్టి 1-3 ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఏ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ పాయింట్స్? సో స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి బార్ అయస్కాంతం యొక్క బిందువు ఏ దిశలో ఉంటుంది? ఓకేనా, ఈ విధంగా స్వేచ్ఛగా మనం ఒక తాడుని గట్టి ఎలాడదీసినాం అనుకోండి, ఈ ఇంటర్మీడియట్ లో ఎక్స్పెరిమెంట్ ఉంటుందండి. బార్ మ్యాగ్నెట్ నార్త్ సౌత్ అయ్యేటటువంటి దీన్ని ఎలాడదీస్తే అది నార్త్ డైరెక్షన్ ని చూపిస్తుంది. ఓకే, ఏ డైరెక్షన్ చూపిస్తుంది, నార్త్ డైరెక్షన్ ని, అండ్ సౌత్ అనేది సౌత్ డైరెక్షన్ ని చూపిస్తుంది. సో ఇది బేసికల్ గా అందరికి తెలిసినటువంటిది. దాన్ని బట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేసిండు. మరి ఒక సౌత్ నార్త్ ఎక్కడ ఉంది, సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ కాదు, నార్త్ వెస్ట్ కాదు, నార్త్ సౌత్. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద ఫోర్స్ యాక్టింగ్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్. అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ వాహకంపై పనిచేసేటటువంటి బలం ఏ విధంగా ఉంటుంది? ఓకేనా, సో విద్యుత్ వాహకంపై పనిచేసేటటువంటి బలం ఇక్కడ మనకు ఆల్రెడీ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ట్రై చేయండి ఆన్సర్ ఏమై ఉంటుంది అనేది. సో ఇది విద్యుత్కు మరియు అయస్కాంత క్షేత్రం యొక్క దిశకు లంబంగా ఉంటుంది. ఎస్. సో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మనం చూసినాం కదా ఆల్రెడీ. సో
సో ఇక్కడ మనకు అయస్కాంత క్షేత్రం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీకి, అండ్ ఇక్కడ మనకు ఫోర్స్. ఇక్కడ ఏమన్నాడు, పనిచేసే బలం అంటే ఫోర్స్. దీనికి ఇది ఎట్లుంటది, 90 యాంగిల్ ఉంటుంది. ఇది ఎట్లుంటది, 90 యాంగిల్ ఉంటుంది. ఇది ఎట్లుంటది, 90 యాంగిల్ ఉంటుంది. మూడు కూడా 90 ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎట్లుంటాయి, లంబంగా ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో విద్యుత్ ప్రవాహ వాహకంపై బల దిశను మార్చడానికి కింది వాటిలో ఏ పద్ధతిని ఉపయోగించాలి? ఓకేనా. దేని యొక్క డేటా, బల దిశను మార్చడానికి, విద్యుత్ ప్రవాహక వాహకంపై బల దిశను మార్చడానికి దేని ఉపయోగిస్తాం? ఒకటి, విద్యుత్ పరిమాణాన్ని మార్చడం అవ్వదు, బలాన్ని మార్చడం అవ్వదు, ప్రవాహ దిశను మార్చడం. ఎస్, ప్రవాహ దిశను మార్చి ఆటోమేటిక్గా దాని యొక్క బల దిశ కూడా మారిపోద్ది కదా. ప్రవాహ దిశ ప్లస్ మైనస్ ఉంటుంది, దాన్ని ఉల్టా చేస్తే ఆటోమేటిక్గా అది కూడా చేంజ్ అయిపోద్ది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ ఉంటుంది, ఇట్లాంటి వాటికి ఈజీగా ఆన్సర్ చేయగలమండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం రాంగ్ ఆన్సర్ చేసే బయటకు వస్తాం అటెంప్ట్ చేయాలంటే మాత్రం. అకార్డింగ్ టు ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, ద ఇండెక్స్ ఫింగర్ అండ్ సెంట్రల్ ఫింగర్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ రిప్రజెంట్ డైరెక్షన్స్ ఆఫ్ డాష్ అండ్ డాష్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ చూపుడు వేలు మరియు కుడి చేతి మధ్య వేలు ఏమేమి చూపిస్తాయంట. సో ఇక్కడ చూపుడు వేలు, కుడి చేతి యొక్క మధ్య వేలు, ఇది ఒకటేమో కరెంట్ చూపిస్తుంది, ఇంకోటేమో ఫీల్డ్. ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఫస్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఇది. సో అంతే కదా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఏముంది, ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ ఇక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ అంటే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో చూపుడు వేలు అండ్ అదేవిధంగా మధ్య వేలు. ఇమేజ్ మీ మైండ్లో ఉంది అంటే ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ వెన్ ద యాంగిల్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మోషన్ ఆఫ్ ద కరెంట్ ఈజ్. సో అయస్కాంత క్షేత్రానికి విద్యుత్ ప్రవాహాన్ని మధ్య కోణం డాష్ గా ఉన్నప్పుడు ప్రేరిత విద్యుత్ యొక్క దిశను నిర్ణయించడానికి ఫ్లెమింగ్ యొక్క కుడి చేతి నియమాన్ని ఉపయోగించవచ్చు. ఇదంతా పక్కన పెడితే మనకు ఇక్కడ ఏముంది, ఫ్లెమింగ్ కుడి చేతి నియమం అంటే ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్లో మనకి ఎంత యాంగిల్ ఉంటుందండి, 90 degrees ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం లంబకోణం ఉంటుందని. ఇది చూస్తే 90, ఇగో ఇది చూస్తే 90, ఇగో ఇట్లా చూసినా 90. అందులో హైయెస్ట్ రావాలన్నా వర్క్ అవ్వాలన్నా ఒకటే ఒక యాంగిల్ ఉంటుందండి, 90 degrees. అది తప్ప వేరేది ఏది వచ్చినా సరే కథ పక్కన పెట్టాల్సిందే. ఎందుకు సార్ అంటే మనం డిస్కస్ చేసుకునేది 10th లెవెలే. అంటే ఇక్కడ మన గ్రూప్ డి అనే పేపర్ అనేది నోటిఫికేషన్లో 10th లెవెల్ అన్నాడు కాబట్టి ఆ లెవెలే మనం ఆలోచించాలి. ఇంటర్మీడియట్ లెవెల్ చూస్తే ఇంకా మనకు క్లియర్గా వస్తుంది. కాకపోతే నేను మీకు మ్యాక్సిమం సమ్ వాట్ ఇంటర్మీడియట్ లెవెల్ మేనేజ్ చేస్తున్నా కానీ మనం క్వశ్చన్ని ఆ లెవెల్ని అర్థం చేసుకోవాలి 10th లెవెల్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ఏ బార్ మ్యాగ్నెట్ ఆర్ డైరెక్టెడ్ ఫ్రమ్. సో బార్ అయస్కాంతం లోపల ఉన్నటువంటి అయస్కాంత బలరేఖలు డాష్ నుంచి దిశానిర్దేశం చేస్తాయి. ఓకేనా. బార్ అయస్కాంతం తీసుకున్నామండి. ఓకే. సో ఇక్కడ ఏమన్నాడు, వాటి లోపల అయస్కాంత లోపల ఉండేటటువంటి బలరేఖలు, ఓకే, అయస్కాంత లోపల ఉన్నటువంటి బలరేఖలు ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, పిక్చర్ చూడండి, ఆన్సర్ చేయండి. చెప్పండి ఎట్లా ఉంది. ఇక్కడ సౌత్ ఉంది, ఓకే, ఇక్కడ సౌత్ ఉంది, ఇక్కడ నార్త్ ఉంది. ఏ డైరెక్షన్ నుంచి వెళ్ళిపోతున్నాయి లోపల? ఇదే డైరెక్షన్ లాగా ఇట్లా పోతున్నాయి. ఏ డైరెక్షన్? సౌత్ టు నార్త్, సౌత్ టు నార్త్, సౌత్ పోల్ టు నార్త్ పోల్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్ ఈస్. సో విద్యుత్ ప్రవాహాన్ని మోసేటటువంటి సోలనాయిడ్ ఉత్పత్తి చేసేటటువంటి అయస్కాంత క్షేత్ర దిశ సో ఏ విధంగా ఉంటుంది? దాని యొక్క అక్షానికి సమాంతరంగా, అక్షానికి లంబంగా, వ్యాసానికి అంటే యొక్క డయామీటర్ కి సమాంతరంగా, దిశకు సమాంతరంగా. ఓకే. సో ఏ విధంగా ఉంటుంది? సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ జస్ట్ ఆలోచించండి. ఇక సోలనాయిడ్ ద్వారా మనకు వచ్చేటటువంటి అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మన దగ్గర సోలనాయిడ్ ఉందండి. ఈ యొక్క సోలనాయిడ్ సంబంధించి ఇది మెయిన్, దాని యొక్క మెయిన్ యాక్సిస్. ఓకే. సోలనాయిడ్ అనేది ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు మాత్రమే మనకు విజువల్ కనిపిస్తుంది, మిగిలినంతా కూడా ఇమాజినరీ డేటా. సో దాని లోపల మనకు ఆ యొక్క అయస్కాంత క్షేత్ర దిశ ఎట్లుంటుంది? దీని లోపల అన్ని ప్యారలల్ లైన్స్ ఉన్నాయా? అన్ని ప్యారలల్ ఉన్నాయి కదా. అంటే ఏంటిది? సమాంతరంగా, అంటే ప్యారలల్, అక్షానికి సమాంతరంగా ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్స్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్ కెప్ట్ ఇన్ సైడ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అయస్కాంత క్షేత్రం నుంచినటువంటి విద్యుత్ వాహకంపై బలాన్ని నిర్ణయించడానికి కింది వాటిలో ఏ నియమాన్ని ఉపయోగిస్తారు? ఏ నియమం ఉపయోగిస్తారు చెప్పండి? అయస్కాంత క్షేత్రం నుంచినటువంటి విద్యుత్ వాహకంపై బలాన్ని. ఈ మూడు కాంబినేషన్స్ ఎక్కడ ఉన్నాయి? కరెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్స్, ఇదంతా కూడా ఎక్కడ ఉన్నాయి? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారంగా అందుబాటులో ఉంటాయి. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే. సో ఇమ్మీడియట్ గా మన మైండ్ లో రావాలండి ఆ యొక్క డేటా. వస్తే ఈజీగా మనం అయితే ఆన్సర్ అయితే చేయొచ్చు, ఎక్కువ టెన్షన్ కూడా పడద్దు.
ఓకే. కన్‌ఫ్యూజ్ కూడా కావద్దు. కన్‌ఫ్యూజ్ అయినమా ఈజీగా ఆన్సర్స్ ఎగిరిపోతాయి. ఈ యొక్క మ్యాగ్నెట్‌లో అయితే మరీ దారుణం ఇగ. ద డైరెక్షన్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్ట్రెయిట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కెన్ బి డిటర్మైన్డ్ యూజింగ్ డాష్. సరళ విద్యుత్ ప్రవాహం సంబంధించి ఇక్కడ ఏమన్నాడు? స్ట్రెయిట్ కరెంట్ అంటే మన మైండ్‌లో ఇదే రావాలి. ఓకే. స్ట్రెయిట్ అని కనిపించిందంటే మనకి ఇది కనపడాలి. ఓకే. సో, ఇక్కడ ఏం చెప్పిండు ఈ యొక్క సరళ ప్రవాహం సంబంధించి దీని యొక్క డేటాలో ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుంది. సో, అయస్కాంత క్షేత్ర దిశను సో, అయస్కాంత క్షేత్ర దిశ ఈడ ఉంది. దీన్ని బట్టి కనిపెట్టొచ్చు. ఇదేంటిది? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకే. రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అన్ ఇండ్యూస్డ్ కరెంట్ బై ఏ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ కాల్డ్. ఓకేనా? సో, ఆ యొక్క మారుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం ద్వారా ప్రేరిత విద్యుత్ ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రక్రియను ఏమంటారు? ఈ యొక్క విద్యుత్ అయస్కాంత ప్రేరణ అనడం జరుగుతుంది. ఆల్రెడీ మనం స్టార్టింగ్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాము. ఎలక్ట్రిక్ మోటార్ దానికి, ఎలక్ట్రిక్ జనరేటర్, ఏసీ జనరేటర్ వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సంబంధించి. సో, ఇక అయస్కాంత క్షేత్రం యొక్క చేంజ్ వల్లనే మనకి ఆ యొక్క విద్యుత్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడి నుంచి మనకి ఆ యొక్క వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ మనం ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మనం యూజ్ చేసుకుంటాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్ట్రెయిట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో, సరళ విద్యుత్ ప్రవాహాన్ని మోసినటువంటి వాహకం ద్వారా. సో, ఇక్కడ ఏమన్నాడు? స్ట్రైట్ అన్నాడు. స్ట్రైట్ అంటే ఏంటి మనకున్నది ఏకైక? చెప్పాలి. ఏంటి చెప్పండి? మనకి ఆ యొక్క థంబ్ రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఇక్కడ తీసుకోవాలి. ఓకే. సో, దానికి సంబంధించి ఇక్కడ ప్రకటనలు పరిగణించండి. ప్రకటనలు పరిగణించండి. ఒకటి. ఒక బిందువు వద్ద అయస్కాంత దిక్సూచి యొక్క సూది యొక్క దక్షిణ ధ్రువం దిశ ఆ బిందువు వద్ద అయస్కాంత క్షేత్రం యొక్క దిశను సూచిస్తుంది. లేదు. ఎందుకంటే ఇక్కడ అడిగిన దక్షిణ ధ్రువం దిశ అయస్కాంత క్షేత్రం యొక్క దిశను సూచించదు. ఓకే. సో, దిక్సూచి యొక్క సూచి అనేది ఈ విధంగా ఉంటదండి. ఇది నార్త్, ఇది సౌత్ ఉంటది. సో, ఇక సౌత్ అనేది మనకి ఆ యొక్క అయస్కాంత క్షేత్రం యొక్క దిశను చూపిస్తదా? చూపెట్టదు. పాకంలో విద్యుత్ ప్రవాహ దిశ తారుమారు చేయబడితే అయస్కాంత క్షేత్ర రేఖల యొక్క దిశ కూడా మారుతుంది. యెస్. సో, విద్యుత్ ప్రవాహం ఒక తీరుగా వెళ్తే అంటే విద్యుత్తుకు చూడండి ఈ విధంగా వెళ్తే అది ఈ విధంగా వెళ్తుంది. విద్యుత్ ఈ విధంగా వెళ్తే ఏమవుతుంది? అది ఈ విధంగా వస్తుంది. రివర్స్ అయితే. సో, విద్యుత్ ప్రవాహ దిశ తారుమారు అయితే అయస్కాంత క్షేత్ర రేఖల యొక్క దిశ కూడా తారుమారు అవుతుంది. ఎందుకు? ఇక్కడ వచ్చింది స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే ఆ యొక్క థంబ్ రూల్ ప్రకారం. సో, ఈ యొక్క థంబ్ రూల్ ప్రకారం. నెక్స్ట్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ H డాష్ యాజ్ వి మూవ్ అవే ఫ్రమ్ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్. ఓకే. సో, సరళ వాహకాన్ని మోసినటువంటి విద్యుత్ గుండా దూరంగా వెళ్ళేటప్పుడు ఈ యొక్క అయస్కాంత క్షేత్ర రేఖల యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక సోలనాయిడ్ జనరల్ తీసుకుందాము. సో, ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు దూరంగా పెరుగుతున్న కొద్ది దాని యొక్క సర్కంఫరెన్స్ ఏమవుతుందండి? పెద్దగా అవుతుందా? చిన్నగా అవుతుందా? సో, యొక్క డేటా. సో, ఇది పెద్దగా అవుతుందా? ఇది చిన్నగా ఉంది. ఓకే. వెళ్తున్నా కొద్ది పెద్దగా అవుతుంది. చుట్టుకొలత పెద్దగా అవుతుంది. కానీ దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఓకే. దాని యొక్క ఏమైతుంది? దాని యొక్క ప్రభావం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. చుట్టుకొలత మాత్రమే పెరుగుతుంది. దాని నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ అది మాత్రం తగ్గిపోతుంది. ఫోర్స్. ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ దట్ యాక్ట్స్ ఆన్ ద ఆర్మ్స్ ఆఫ్ అన్ ఆర్మేచర్ ఇస్ ద మాక్సిమం వెన్ ద లెంత్ ఆఫ్ ద ఆర్మ్స్ ఆర్. సో, చేతుల యొక్క పొడవు డాష్ గా ఉన్నప్పుడు ఆర్మేచర్ యొక్క చేతులపై పనిచేసేటటువంటి శక్తి పరిమాణం గరిష్టంగా ఉంటుంది. సో, అది అయస్కాంత క్షేత్రం 45 డిగ్రీల లంబంగా ఉంటుందా? 60 సమాంతరం. మనకి ఇందులో ఉన్నది ఒకటే ఒక్కటంటే అది 90 డిగ్రీలు. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నంత కూడా 90 డిగ్రీలు. 90 డిగ్రీలు అంటే పర్పెండిక్యులర్ కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. కళ్ళు మూసుకొని ఆన్సర్ తీసేయొచ్చండి. ఎటు తిప్పినా సరే. ఓకే. ఎటు తిప్పినా సరే అదొక్కటే. సో, ఆ యొక్క ఆర్మ్స్ అంటే ఒక ఏం లేదు. ఆ యొక్క ఫింగర్స్ డేటా ఉంది కదా! సో, అది. సో, మనకు ఆ యొక్క డేటా కనుక తీసుకుంటే అవి పర్పెండిక్యులర్‌గా ఉన్నప్పుడు వాటిపై పనిచేసేటటువంటి శక్తి పరిమాణం అనేది గరిష్టంగా ఉంటుంది. 90 డిగ్రీస్ ఉన్నప్పుడు. ఓకే. Suppose a proton moves towards the east by entering uniform magnetic field in the downward direction. Okay, downward. The direction of the force acting on the proton will be. ఓకేనా? ఒక ప్రోటాన్ అనేది తూర్పు వైపు కదులుతూ ఏకరీత అయస్కాంత క్షేత్రంలోకి కిందికి ప్రవేశిస్తుంది అనుకుంటే ప్రోటాన్ పై పనిచేసేటటువంటి బల దిశ ఏ విధంగా ఉంటుంది? ఓకే. సో, అది ఏ విధంగా ఉంటుంది? సో, ఇక్కడ మనకు అడిగింది తూర్పు. సో, యాక్చువల్‌గా నార్త్, సౌత్, వెస్ట్. ఓకే. సో, అది తూర్పు వైపు కదులుతూ మనకి ఈ విధంగా వస్తాయి. దెన్ దానిపై పనిచేసేటటువంటి బల దిశ ఏ విధంగా ఉంటుంది? ఇదే డైరెక్షన్‌లో ఉంటుంది. కాబట్టి ఉత్తరం వైపు. వాట్స్ నౌ ఇటు నుంచి ఇటు తీసుకుంటది. కాబట్టి ఆప్షన్
డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇది ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారంగా ఈ యొక్క డేటా మనకు అదైతే వర్క్ అవ్వడం జరుగుతుంది. ద స్ట్రెంత్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఇన్ ఏ సోలనాయిడ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఈ కింద వాళ్ళు ఏ ఫ్యాక్టర్ పైన మనకి ఆ యొక్క సోలనాయిడ్ డేటా అయితే వర్క్ అవ్వదు. సో సోలనాయిడ్ అంటే ఆల్రెడీ మన యొక్క మ్యాగ్నెటిజం సంబంధించి స్టార్టింగ్ క్వశ్చన్స్ లోనే డిస్కస్ చేసుకున్నాము. ఏమని కొన్ని మెటీరియల్స్ పైన వర్క్ అవుతాయి, చాలా మెటీరియల్స్ పైన వర్క్ అవ్వవు. సో ఇనుము పైన వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. చెక్క కడ్డీ ఓకే చెక్కలపై పనిచేయదండి. ఓకే చెక్కలపై యొక్క అయస్కాంత క్షేత్రం యొక్క డేటా అనేది వర్క్ అవ్వదు. కాయిల్స్ సంఖ్య పెరిగినట్లయితే ఆటోమేటిక్గా మనకు అవుట్కమ్ అనేది పెరుగుతుంది, అంటే క్షేత్ర బలం పెరుగుతుంది. అండ్ ప్రవాహం యొక్క కెపాసిటెన్స్ పెరిగినట్లయితే ఆటోమేటిక్గా మనకి యొక్క బలం కూడా పెరుగుతుంది, అంటే దాని సప్లై చైన్ పెరిగినట్లయితే ఆటోమేటిక్ అవుట్కమ్ కూడా పెరుగుతుంది. కాబట్టి వాటితో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. చెక్క కడ్డీలు కోర్ మెటీరియల్ ఉపయోగిస్తే దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవ్వదు, అదంతా కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. డిపెండెన్స్ ఆన్ ద రెసిస్టెన్స్ ఆర్ ఆఫ్ ఏ కాయిల్ మరి ఎలక్ట్రోమాగ్నెటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ద కాయిల్ ఫాలోస్. సో విద్యుదయస్కాంత ప్రేరిత ఈఎంఎఫ్ మరియు కాయిల్లో ప్రేరిత విద్యుత్ కోసం కాయిల్ యొక్క నిరోధకత ఆర్ పై ఆధారపడడం ఏ విధంగా ఉంటుంది. ఓకే సో ఇది ఇప్పటివరకు మనం టచ్ చేసిన దాంట్లో కొద్దిగా విచిత్రంగా వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే ఈఎంఎఫ్ సంబంధించినటువంటి డేటా. ఓకే సో ఇక్కడ మనకి ఒక ఈఎంఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా తీసుకుంటే రెండు ఆర్ నుంచి స్వతంత్రంగా ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ ప్రేరిత ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ అది ఇండ్యూస్డ్ కరెంట్. ప్రేరిత ఈఎంఎఫ్ ఆధారపడి ఉంటుంది, ఇది కాదు. ప్రేరిత ఈఎంఎఫ్ ఆధారపడి ఉండదు కానీ ప్రేరిత విద్యుత్ ఆధారపడి ఉంటుంది. సో ఇది పాసిబుల్ అవుతుంది. లాస్ట్ కూడా చూద్దాము. ప్రేరిత ఈఎంఎఫ్ ఈ రెండు ఆధారపడి ఉంటాయి, రెండు ఏమి ఆధారపడి ఉండవు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే సో ఈఎంఎఫ్ ఈ యొక్క ప్రేరిత ఈఎంఎఫ్ ఆధారపడి ఉండదు, కాకపోతే ఈ యొక్క ప్రేరిత విద్యుత్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క ప్రేరిత ఈఎంఎఫ్ అనేది మనకు కాయిల్తో సంబంధం ఉన్నటువంటి అయస్కాంత ప్రవాహం యొక్క మార్పు రేటుకి సమానం కాబట్టి ఇది మేజర్గా అయస్కాంత బలాలు, ఉట్ల సంఖ్య అండ్ అదేవిధంగా అడ్డుకోత వైశాల్యము వాటితో అనుసంధానం అయి ఉంటుంది. అండ్ అదేవిధంగా కాయిల్తో మనకు డేటా తీసుకున్నట్లయితే దాంట్లో మనం మేజర్గా ఒక అయస్కాంత ప్రవాహానికి సంబంధించి ప్రేరిత విద్యుత్ అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది క్లోజ్డ్ సర్క్యూట్ ద్వారా ఈ యొక్క ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని జరుపుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంపాక్ట్ చూపించేది రెసిస్టెన్స్ అనేది కరెంట్తో సంబంధం ఉంటుంది, ఈఎంఎఫ్తో కాదు కాబట్టి. సో వాటి ద్వారా ఆన్సర్ ఆప్షన్ సి అనేది మోర్ మనకు సాటిస్ఫై దాన్ రిమైనింగ్ ఆప్షన్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇదంతా కూడా ఇమాజినరీ కాన్సెప్టే. ఓకే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎలక్ట్రిక్ జనరేటర్. ఈ కింద వాటిలో విద్యుత్ జనరేటర్ గురించి వ్యాఖ్యానం ఇవ్వండి. ఓకే సో విద్యుత్ జనరేటర్ ప్రతి అర్ధభ్రమణం తర్వాత తీగ చుట్ట యొక్క సంబంధిత చేతుల్లోని విద్యుత్ ప్రవాహం దాని యొక్క దిశను వ్యతిరేకిస్తుంది. ఎస్ సో ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నాము. మనకు అక్కడ స్ప్లిట్ రింగ్స్ అని ఉంటాయి, వాటికి మనం సప్లై చేస్తాం. సో అప్పుడేమైతే ఆటోమేటిక్గా అది సగం భ్రమణం చేయగానే ఆ యొక్క మ్యాగ్నెటిక్ యొక్క డేటా అవుట్కమ్ రావడానికి, అంటే సౌత్ అనేది నార్త్గా మారడానికి, నార్త్ అనేది సౌత్గా మారడానికి మనం విద్యుత్ ప్రవాహం యొక్క దిశను మారుస్తాము. దిశను మార్చడానికి స్ప్లిట్ రింగ్లను ఉపయోగిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండేటటువంటి నార్త్ అండ్ సౌత్ ఈ యొక్క మ్యాగ్నెట్స్కి నార్త్ని వ్యతిరేకిస్తుంది, నార్త్ సౌత్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఆ యొక్క చిన్న ప్రిన్సిపల్ బేస్ పైన ఈ యొక్క కాన్సెప్ట్ మొత్తం వర్క్ అవుతూ ఎనర్జీని బయటికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నార్త్ వచ్చింది అనుకోండి, ఇదేమో ఆకర్షిస్తుంది కాబట్టి ఇది ఇటు తిరుగుతుంది, ఇదేంటి చేస్తుంది, ఇది రిపల్స్ చేస్తుంది కాబట్టి ఇది ఇటు పుష్ చేస్తుంది. సో ఇక్కడికి రాగానే ఆటోమేటిక్గా ఇది రివర్స్ అవ్వడం వల్ల ఇది సౌత్ అయిపోతుంది. సో సౌత్ ఏమైపోతుంది, ఆటోమేటిక్ రివర్స్ అవుతుంది అండ్ సౌత్ నార్త్ మీద అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇట్లా తిరిగి వస్తుంది. ఇక్కడికి రాగానే ఎనర్జీ చేంజ్ అయిపోద్ది కాబట్టి, అంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ ఇది ఇట్లా తిరిగి ఈ విధంగా తిరుగుతుంది. సేమ్ అదే కాన్సెప్ట్కి మనం మెకానికల్గా అంటే మనం మాన్యువల్గా ఇక్కడ ఒక షాఫ్ట్ని కనుక రొటేట్ చేస్తే ఇదే కాన్సెప్ట్లో రొటేట్ అయ్యి ఇదే ఎండ్స్ నుంచి మనకు ఎలక్ట్రిసిటీ అనేది అవుట్కమ్గా రావడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా జనరేటర్ యొక్క ప్రాసెస్ కాబట్టి ఇది కరెక్టే. తీగ చుట్టలోని ప్రేరిత విద్యుత్ యొక్క దిశను ఫ్లెమింగ్ యొక్క కుడి చేతి నియమాన్ని ఉపయోగించి కనుగొనవచ్చు. ఎస్ ఇది కూడా కరెక్టే. కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి డిటర్మైన్డ్ బై డాష్. అయస్కాంత క్షేత్రం యొక్క ఉనికిని డాష్ ద్వారా తెలుసుకోవచ్చు. గాలనోమీటర్, వోల్ట్ మీటర్, మ్యాగ్నెటిక్ ల్యాండ్ అమ్మీటర్. సో దాని యొక్క ఉనికి అంటే ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ మనం విజువల్గా చూడడానికి మనకున్నటువంటి ఏకైక అవకాశం ఈ యొక్క మ్యాగ్నెట్ నీటిల్. ఇదే వీడియోలో స్టార్టింగ్లో మనకు ఒక క్వశ్చన్ వచ్చిందన్న కదా, స్టార్టింగ్లో క్వశ్చన్, ఆ క్వశ్చన్కి ఇదే విధంగా ఇదే క్వశ్చన్ని కొద్దిగా మార్పిడి చేసి ఇచ్చేసిండు. సో మీకు ఒకే వీడియోలో మనకు ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇదే కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాగ్నెట్ పెట్టాము, ఇదంతా కూడా మ్యాగ్నెట్ పెట్టాం. ఇక్కడ నార్త్ ఉంది, ఈ ముళ్ళు అన్ని ఎటు చూస్తున్నాయి, నార్త్కే చూస్తున్నాయి.
ఇదంతా కూడా నార్తే చూస్తుందా? అవునా, ఇదంతా కూడా నార్తే చూస్తుందా? రైట్. సో అట్లా ఇదంతా కూడా ఈ యొక్క మ్యాగ్నెట్ యొక్క నార్త్ సైడ్ ఇదంతా కూడా ఉండడం జరుగుతుంది. ఇదే విధంగా మనకు ఆ యొక్క ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఒక ఖాళీ రాడ్ పెట్టేసి దాని కనుక విద్యుత్ ప్రసరణ చేస్తే సో అక్కడ ఏమవుతుంది, ఆ యొక్క ముళ్ళన్నీ కూడా ఇదే విధంగా ఇట్లా బ్లేడ్ లెక్క ఏర్పడతాయి ఇట్లా. సో ఈ విధంగా మొత్తం ముళ్ళన్నీ ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో ఇది మన యొక్క మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోతో మనం మొత్తం ఫిజిక్సే కంప్లీట్ అయిపోతుంది ఈ యొక్క గ్రూప్ డి పాయింట్. అండ్ నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద కరెక్ట్ కన్క్లూజన్ ఫ్రమ్ ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఓర్స్టెడ్ ప్రయోగం నుంచి కింద వాటిలో ఏది సరైంది? ఓకే, ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మ్యాగ్నెట్ నీడిల్ ఉంటుంది అండ్ దీనికి బ్యాటరీ సప్లై కూడా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మనం బ్యాటరీ సప్లై ఇస్తాం. ఓకే, సో ఇక బ్యాటరీ సప్లై నుంచి మనకు ఆ యొక్క అయస్కాంతం మనకి ఆ యొక్క నీడిల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క బిహేవియర్ని బట్టి మనకు అక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏమేమి ఇచ్చి చూద్దాం. విద్యుత్ ప్రవాహ వాహకం పక్కన ఉంచినటువంటి అయస్కాంత దిక్కు చూసి పక్కకు మలుతుంది. ఎస్, దీంట్లో విద్యుత్ ప్రవాహం ఇచ్చినప్పుడు దీంట్లో మనకి ఒక డేటా ఏర్పడుతుంది కదా, దానివల్ల దీంట్లో మూమెంట్ వస్తుంది కాబట్టి ఇది ఓకే. ఇది మన యాక్చువల్గా నేనైతే ఇంటర్మీడియట్లో ఎక్స్పెరిమెంట్లు చేసిన ఇది. సో ఇది చిన్నగా మూమెంట్ అవుతుంది. బ్యాటరీ సప్లై మనం పవర్ పెంచుతున్నా కొద్దీ ఇక్కడ ఇండ్యూస్డ్ మనకి ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇంపల్షన్ అంటే ఆ యొక్క అయస్కాంత క్షేత్రాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి నార్త్ అండ్ సౌత్ అనే స్మాల్ వేరియేషన్ అయితే రావడం జరుగుతుంది, అంటే చిన్న మూమెంట్ వస్తుంది. సో విద్యుత్ ప్రవాహ వాహకం దాని చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎస్, ఇది ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇది కదులుతుంది. ఉత్పత్తి చేయకుండా ఇది కదలదు, అంటే ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ అనమాట. విద్యుత్ ప్రవాహ వాహకం పక్కన ఉంచినటువంటి సూచి తిరోగమన దిశ మరియు విద్యుత్ ప్రవాహ దిశలో తిరోగమనంతో మారదు. లేదు, మారుతుంది, ఇది కాదు. సో ఫస్ట్ టూ మాత్రమే కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏం లేదు, ఇది మీరు కూడా చేయొచ్చు, కాకపోతే మీ దగ్గర ఒక మ్యాగ్నెట్ నీడిల్ ఉండాలి. మ్యాగ్నెట్ నీడిల్ అంటే దాంట్లో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండాలి. ఉంటే దాన్ని మనం ఒక ఈ విధంగా స్వేచ్ఛాపతనమైనటువంటి ఒక పాయింట్ మీద పెట్టేసుకొని దీనికి మనం సప్లై కనుక ఇచ్చినట్లయితే పవర్ పెంచాలి. నేను 1.5 ఆమ్స్ 1.5 వోల్టులు టిప్పు సెల్యుడ్ అట్లాంటి వేసా అంటే సరిపోదు. సో మనకు కనీసం 12 వోల్ట్ బ్యాటరీ ఉండాలి. 12 వోల్ట్ బ్యాటరీ మనకు 7 ఆమ్స్ అట్లా ఉంటే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు క్లియర్గా విజిబుల్ అయితే అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్డ్ ఇన్ ఏ కండక్టర్ వెన్ ఇట్ ఈస్ మూవ్డ్ ఇన్ ఏ డైరెక్షన్ ప్యారలల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయస్కాంత క్షేత్రాన్ని సమాంతరంగా కదిలినప్పుడు వాహకంలో అభివృద్ధి చెందినటువంటి ప్రేరిత ఈఎంఎఫ్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్కి. మినిమమా, మ్యాక్సిమా, జీరోనా, ఇన్ఫినిటీయా? నేను మధ్యలో గ్యాప్ ఇస్తుంది ఎందుకు, మీకు ఆన్సర్ గుర్తుకొస్తుందేమో, ట్రై చేస్తారేమో అని. ఓకే, ఇక్కడ సింపుల్గా ఏమన్నాడు, సమాంతరంగా కదిలినప్పుడు. ఓకేనా, సో ఒకే డైరెక్షన్లో ఇక్కడ చూడండి, ఇది రెండు ఉన్నాయి, రెండు ఒకే డైరెక్షన్లో కదులుతున్నాయి. ఓకేనా, ఇది 10 kmph వెళ్తుంది, మరి ఇది 10 kmph వెళ్తుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎప్పుడు చూసినా అంతే ఉంటుందా ఉండదా? ఈ రెండింటికి సంబంధించి సేమ్ డేటా ఉండడం వల్ల ఏమన్నా అవుట్కమ్ ఏమన్నా వస్తుందా? ఏం రాదు, కాబట్టి జీరో. ఏం ప్రేరేపితమైనటువంటి ఏముండవు. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది వస్తుందో డిస్టెన్స్లో, వాటి యొక్క డేటాలో వేరియేషన్ వస్తుందో అప్పుడు మాత్రమే ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఇలాగ మనం చూసినాం కదా, మ్యాగ్నెట్ అనేది ఆ యొక్క కాయిల్లో దగ్గరికి వెళ్తున్నా కొద్దీ అక్కడ మనకు రీడింగ్లో పాజిటివ్ వచ్చింది, దూరం వెళ్తున్నా కొద్దీ నెగిటివ్ వచ్చింది. అది ఒకే దగ్గర ఈ రెండు ఇట్లనే ఉన్నాయి కదా కాయిల్స్, అంటే కాయిల్ మ్యాగ్నెట్ రెండు కదలినప్పుడు ఏమైంది, అది మిడిల్లోకి వచ్చింది కదా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఓకే, సమాంతరంగా కదిలితే ఏముండవు, మూమెంట్ అయితే ఏముండదు, కాబట్టి జీరో ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి మనకి ఒక డేటా కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం చెప్పండి, మ్యాగ్నెటిజం యొక్క ఫైనల్ క్లాస్ కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత మనం ఈ యొక్క ఫైనల్ ఏదైతే యొక్క అడ్వాన్స్డ్ ఈక్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా దాన్ని ఫినిష్ చేసేది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అండ్ అదే ఇంకా ఎవరికైనా ఒక ఫౌండేషన్ కోర్స్ కావాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ప్రజలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి క్లాస్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఈ యొక్క ఫిజిక్స్ అయిపోగానే ఫిజిక్స్ డేటా మీకు ఇందులోనే అటాచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క క్లాసెస్తో పాటు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మాట్లాడితే వెళ్తాం. థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.